ఈరోజు మనం గద్య భాగంలో 4వ పాఠం గురించి తెలుసుకుందాం. 4వ పాఠం శరణాగత రక్షణం అంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం మానవ యొక్క బాధ్యత. ఇది రాసిన కవి KLV శాస్త్రి. కవి పరిచయం అయం పాఠః RS వద్యర్ సన్సన్ ఇత్యైవ ప్రకాశితాని సంస్కృత తృతీయ దర్శనం ఇత్యస్మాత్ పాఠ్యపుస్తకాత్ స్వీకృతః. ఈ యొక్క శరణాగత రక్షణం అనబడే ఈ పాఠం RS వద్యర్ సన్సన్ అనేటువంటి ప్రకాశించబడినటువంటి అంటే ముద్రించబడినటువంటి సంస్కృత తృతీయ దర్శనం అనబడే ఈ గ్రంథం నుంచి ఈ పాఠం తీసుకోబడ్డది. అస్య గ్రంథస్య కర్త మహోపాధ్యాయః KLV శాస్త్రి మహోదయ. ఈ యొక్క పాఠం రాసినటువంటి మహోపాధ్యాయుడైనటువంటి ఎవరినైనా మన కవి KLV శాస్త్రి మహోదయ. ఏషః మహాస్య చెన్నై పతన స్థాయాం ప్రెసిడెంట్స్ కళాశాలయం అధ్యాపక పదం అలంకృత్య విరతః అభవత్. ఈయన చెన్నై నగరంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కళాశాలలోనే అధ్యాపకునిగా పదవి అంటే అధ్యాపకునిగా చెబుతూ ఆయన అక్కడనే రిటైర్మెంట్ అయ్యాడు. దక్షిణ భారతే యతై ప్రకాశికై ప్రకాశితాని గ్రంథః అత్యంత ప్రామాణికతాయ ఆద్రీయంతే. దక్షిణ భారతదేశంలోని ఈయన రాసినటువంటి గ్రంథాలకు చాలా ప్రామాణికత ఉందని చెప్తూ ఉన్నారు. కథ సంగ్రహం నాన్న జాగ్రత్త చూడండి. ఉసి నరానాం రాజా సిబి దయావాన్ భూతాయ పరహ చ ఆసిత్. ఉసి నర అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సిబి చక్రవర్తి ఆయన దయా స్వభావం కలిగినవాడు. సమస్తమైనటువంటి ప్రాణాలు తన ప్రాణంతో సమానంగా భావించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. ఏకదా కశ్చన కపోతః సేనేన అనుదావితః తం శరణమా గచ్చత్. ఒకరోజు ఏమైందంటే ఒక కపోతం అంటే పావురం, ఆ పావురాన్ని వెంట సేనేనం అంటే గ్రద్ద, సేనే అంటే గ్రద్ద, కపోతం అంటే పావురం నాన్న. ఒక గ్రద్ద పావురం వెంట పడితే ఆ పావురం భయపడి తన ప్రాణాన్ని రక్షించడం కొరకు సిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి నా ప్రాణాలు కాపాడని వేడుకుందట. తమనుదావాన్ శయనం తం ఆహారం దాతుం ఆయచతః. ఎత్తుకుంటూ ఈ గ్రద్ద కూడా సిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి నాకు బాగా ఆకలిస్తుంది, గ్రద్ద అంటే డేగ నాన్న, బాగా ఆకలిస్తుంది కాబట్టి నా ప్రాణం కాపాడని ఈ యొక్క సేనం అంటే ఈ డేగ కూడా వేడుకుందట. వేడుకున్న తర్వాత అప్పుడు తతః స రాజా స్వశరీరస్య దక్షిణ భాగాత్ తస్మై కపోత ప్రమాణం మాంసం తస్మై దాతుం ఉద్యుక్తః అభూత్. చివరికి కపోతం బదులుగా నా ప్రాణం ఇస్తాను, నా మాంసం తీసుకో అని పావురం బదులుగా నీకు ఆహారం అంటే నీ ఆకలి చల్లార్చాలి కాబట్టి నీకు మాంసం కావాలి కాబట్టి ఆ పావురం మాంసం బదులుగా నా శరీరాన్ని నీకు త్యాగం చేస్తాను తీసుకో అని సిబి చక్రవర్తి డేగతో అన్నాడండి. అన్న తర్వాత అప్పుడు వెంటనే సంపూర్ణే దక్షిణ భాగే అవసన్ అపి తులమారోపితం కపోతః గురుతరం ఏవం అవస్థితః. అప్పుడు ఈ యొక్క డేగ ఏమన్నది, కపోతం ఎంత బరువు ఉందో అంత మాంసం నాకు కావాలి అని చెప్పి ఈ యొక్క పావురంని తులామరం అంటే తర్వాజ్ అండి, తర్వాజులో ఒకవైపు పావురాన్ని కూర్చోబెట్టి ఇటువైపు సిబి చక్రవర్తి యొక్క దక్షిణ భాగే కుడి భాగం వైపునటువంటి శరీరం మొత్తం ఆ మాంసం మొత్తం తులిచి ఆ ఒక తర్వాజులో వేసారు. అయినప్పటికీ కపోతము సమానంగా రాలే. అప్పుడు అతః సిబి స్వయం తులమారోహ. చివరికి ఈ యొక్క సిబి చక్రవర్తి వెళ్ళి ఆ తర్వాతలు కూర్చున్నారు. అప్పుడు ఈ కపోతం ఈ యొక్క సిబి చక్రవర్తి సమానంగా బరువు వచ్చేసారు. నభస పుష్పవృష్టి పాపాత్.
అర్థం చేసుకోండి. పుష్పవృష్టి, ఆకాశము నుండి పూల వర్షం కురిపించారు. ఎవరు? దేవదుందన్ భయశ్చ ఆనంద, స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ ఈ యొక్క శిబి చక్రవర్తి మీద పూల వర్షం కురిపించారట. తత సేన కపోతౌ ఇంద్ర అగ్ని రూపే ధృత్వ తం ప్రశంస ఆగచ్చితం. అసలు ఈ పావురం ఎవరు? ఈ యొక్క డేగ ఎవరంటే, పావురమో ఇంద్రుడు, డేగం అగ్నిదేవుడు. వీళ్ళే పావురంగా డేగ అవతరించి ఈ యొక్క శిబి చక్రవర్తి యొక్క దయాస్వామి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి త్యాగశీలుడు తెలుసుకోవడం కొరకు అవతారం వచ్చి భూలోకానికి వచ్చినటువంటి దేవతలు వాళ్ళు. అప్పుడు ఆ ఇద్దరు వెంటనే ఈ పావురము ఈ యొక్క సేనం అవతారం వెళ్ళి ఇంద్రుడు అగ్ని దేవతలుగా ప్రత్యక్షమై అప్పుడు శిబి చక్రవర్తిని గొప్పగా మెచ్చుకొని ప్రశంసలు పొందినటువంటి శిబి చక్రవర్తిని ఆశ్రయించి రాజపి త్రయో ప్రసాదే అక్షత శరీరే భూత్వా చిరం ప్రజ ఆపాలత. మళ్ళీ తన శరీరం తనకు వచ్చింది, తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది కథ సంగ్రహణ. ఇప్పుడు మనకి పాఠ్య భాగం సారాంశం. ఈ శిబి చక్రవర్తికి ఈ డేగకు ఎటువంటి సంభాషణ జరిగింది, ఈ పావురం ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది, తన శరీరానికి ఎందుకు త్యాగం చేశాడు అనేది మొత్తం ఇప్పుడు మనకు పాఠ్య భాగంలో వస్తున్నాను. జాగ్రత్తనండి. ఆసిత్ పూర్వం ఉసి నరేషు ధార్మికో దయాలు సత్యసంధశ్చ శిబి నామ నరపతి. పూర్వం ఉసీన నర అనే రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు శిబి చక్రవర్తి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ధార్మికో, ధర్మాత్ముడు, దయాలు, దయా స్వభావం కలిగినవాడు, సత్యసంధశ్చ, సత్యం తప్ప అసత్యాన్ని మాట్లాడినటువంటి మహా వ్యక్తి. ఎవరైనా? శిబి చక్రవర్తి. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. యహ ఖలు సర్వాణి భూతాని ఆత్మ పశ్యాన్ నా కేవలం మనుష్యనేవ కింటు పశుపక్షాది నపి ప్రేమానం పర్యాపలాయత్. ఈ శిబి చక్రవర్తి సర్వభూతాన్ని, ఈ భూమిపై ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణాలన్నీ నా ప్రాణంతో సమానంగా భావించుకున్నటువంటి మహోన్న వ్యక్తి శిబి చక్రవర్తి. అంతేకాకుండా మనుషులే కాకుండా పశుపక్షాభి, పశువుల ప్రాణం కూడా నా ప్రాణంతో సమానంగా భావించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి, పశువులపై తన ప్రేమను చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఇతరేషం ప్రాణీనాం జయమానం ఉపద్రవం ఆత్మానం ఏవ మన్యత. కాబట్టి తన రాజ్యంలో ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయువు జీవిస్తున్నారు. తన రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులే కాకుండా సమస్తమైనటువంటి జంతువులు, సమస్తమైన పక్షులన్నీ నా ప్రాణంతో సమాన భావించుకున్నటువంటి మహున్న వ్యక్తి ఎవరంటే శిబి చక్రవర్తి. శ్రూయతే చ ఏకదా కశ్చిత్ సేనేన బుభుక్షిత కపోతమేకం అందావత్. అంటే చేసుకోండి, కపోతమేకం. ఒకరోజు కొంతకాలం తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, సేనేన బుభుక్షిత, ఆకలితో అంటే ఆకలేసినటువంటి డేగ పావురం వెంట పరిగెత్తింది. పావురం పట్టుకోవడానికి దాని వెంట పరిగెత్తుతూ ఉన్నది. పావురం తరిమింది, అంటే పావురం పట్టుకొని తినాలనే తపన ఉంది. దేనికి? డేగకి. సైన్యం అంటే ఏంటన్నా? డేగ. కపోతం అంటే పావురం. కాబట్టి ఈ యొక్క డేగ ఆ పావురం పట్టుకోవడానికి వెంటబడింది. వెంటబడినప్పుడు ఆ పావురము ఎక్కడికి వెళ్ళిందంటే, కపోతము అపి సైనేనాత్ భీతో ధృతం పాలయమాన శిబి రాజానాం చరణమా గచ్చత్. అప్పుడు ఈ పావురం భయపడ్డది. అమ్మో, నేను కనుక దొరికితే ఈ డేగ నన్ను చంపి తింటది, కాబట్టి నా ప్రాణం నేను కాపాడుకోవాలని ఆ ఒక్క డేగకు దొరకకుండా శరవేగంతో పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళింది? శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది. శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహారాజా, నువ్వు దయా స్వభావం కలిగినవాడు, సమస్తమైనటువంటి జీవరాశి ప్రాణాలు తన ప్రాణంతో భావించుకున్నటువంటి వ్యక్తి నీ గురించి విన్నాను, కాబట్టి ఇప్పుడు నా ప్రాణం కాపాడే బాధ్యత నీదే, నా ప్రాణం కాపాడండి అని ఈ యొక్క పావురము కపోతము శిబి చక్రవర్తిని వేడుకున్నప్పుడు రాజా చ తమ భయప్రదానేన
సంత్వాయమాసహ. వెంటనే శిబి చక్రవర్తి తప్పకుండమ్మా నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానని అభయం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కపోతం దేనికి ఇచ్చాడు? పావురానికి ఇచ్చాడు. నీ ప్రాణాన్ని కాపాడే బాధ్యత నాది అని అభయం ఇచ్చేశాడు, మాట ఇచ్చేశాడు. తేన సమయే శయనే అపి ధృతం ధవాన్ రాజంతికం ఆజాగామ. ఈ యొక్క శయనం అంటే డేగ అంతటి ఎత్తికింది, ఎక్కడ ఎత్తినా కూడా ఆ పావురం కనిపిస్తలే. ఈ పావురం ఎక్కడికి వెళ్ళింది తెలుసుకుంది? శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిన విషయం తెలుసుకుంది. వెంటనే శిబి చక్రవర్తి దగ్గరికి ఈ డేగ కూడా వచ్చింది. ఈ డేగ వచ్చి డేగ శిబి చక్రవర్తితో ఏమంటుందంటే, ఉవాచచ రాజన్, ఓ మహారాజా, బుభుక్ష మమత్యంతం పీడయతి. ఇది సందర్భవాక్యం నాన్న, సందర్భవాక్యం ఇది. రాజా, ఓ మహారాజా, బుభుక్ష అంటే నేను బాగా ఆకలితో బాధపడుతున్నాను, నాకు బాగా ఆకలేస్తుంది, ఆకలితో పీడిస్తుంది, నాకు కడుపు నిండా భోజనం కావాలి, కడుపు నిండా నాకు ఆహారం కావాలి, ఈ ఆకలి బాధ నుంచి కాపాడు అని ఈ యొక్క డేగ ఆ ఒక శిబి చక్రవర్తిని వేడుకుంది. వేడుకున్న తర్వాత చిరత్ ఇయం కపోతం అందావాన్ అస్మి, నేను ఆకలి బాధ తట్టుకోలేక పావురాన్ని పట్టుకుందామని ఎంబడించాను. ఆ పావురము నా దగ్గర నుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చింది. పరం గ్రహీతం నా సఖ్యం, దాన్ని పట్టుకోవడం నా వల్ల కాలేదు. ఇదానియమే మనోరథం ఫలిత, కాబట్టి నా కోరికను తీర్చండి, అంటే ఆ పావురాన్ని నాకు ఇచ్చేస్తే నేను భోజనం చేస్తాను అని ఈ డేగ ఆ శిబి చక్రవర్తితో అన్నదండి. అన్న తర్వాత ముంచమే కపోతం ఇది రాజా ఆబ్రవీత్. అప్పుడు రాజు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వ్యూహంగోత్తమ, వ్యూహంగం అంటే ఆకాశం అండి, ఆకాశం ఎగిరేది ఏంటిది? సేనేనాం అంటే డేగ నాన్న, ఇది 1 మార్క్ బిట్ నాన్న. వ్యూహంగోత్తమ అంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఓ డేగ, అయం తపస్వి కపోతో రక్షణార్థం మముపగత. ఈ యొక్క తపస్వి అయినటువంటి ఈ యొక్క పావురము నన్ను రక్షించని నా దగ్గరికి వచ్చింది. కాబట్టి చరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మ. ఇది మనకు సందర్భవాక్యం నాన్న. నన్ను కాపాడు, నా ప్రాణం రక్షించు అని ఈ యొక్క పావురం వచ్చి అన్నది. నీ ప్రాణం కాపాడుతానని మాట ఇచ్చేశాను. కాబట్టి ఆపదలో ఉన్నవారిని కాపాడమే రాజుగారి యొక్క ప్రథమ ధర్మం, మొదటి ధర్మం. ఆపదలో ఉన్నవారిని కాపాడమే రాజుగారి యొక్క ప్రథమ ధర్మం. కాబట్టి నేను ఈ పావురాన్ని ప్రాణాన్ని కాపాడుతాను మాటిచ్చాను. తస్మాత్ ఇయంనా ముక్తుముక్సహే ఇతి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో పావురాన్ని నీకు ఇవ్వను అని శిబి చక్రవర్తి డేగతో చెప్పిండు. చెప్పిన తర్వాత సేనో అవదత్, సేనం అంటే డేగ ఈ విధంగా అంటుంది, రాజా, ఓ మహారాజా, యథా అయం కపోతో రక్షణార్థం తథా అహమపి భిక్షర్తి త్వముపమనం. నువ్వు ఏ విధంగానైతే పావురాన్ని రక్షించావో అదే విధంగా నాకు కూడా బాగా ఆకలేస్తుంది, నన్ను ఆకలి బాగా తీర్చుము అని ఈ యొక్క డేగ అన్నది. అని ఇంకేమన్నా డేగ, శరణాగతయో ఏకస్య పురస్కార అన్యస్య తిరస్కారస్య అయుక్తం. మరి నువ్వు ధర్మాత్మనిగా ఇచ్చిన మాట తప్పవుగా, అన్ని సమస్తమైన జీవరాశి తన ప్రాణంతో సమానం భావించుకున్న వ్యక్తిగా, అంటే కపోతంకో ధర్మము నాకు ధర్మమా? కపోతం కాపాడదు, నువ్వు కాపాడుతాను, మరి నాకు ఆకలి వేస్తుంది, నా ఆకలి బాధ తీర్చు, కాబట్టి నీ ఆకలితో బాధపడుతున్నాను, కాబట్టి నా ఆకలి బాధ తీర్చే బాధ్యత మీది, కాబట్టి నన్ను కూడా ఆకలి నుంచి కాపాడండి అని ఈ యొక్క సేన అంటే ఈ డేగ ఆ శిబి చక్రవర్తితో చెప్పిందండి. చెప్పిన తర్వాత అప్పుడు అపిచ నిరహారం మే ద్విత్రీని దినన్యతితాని. ఓ మహారాజా, నేను ఇప్పటికీ 3-4 రోజుల నుంచి భోజనం చేయడం లేదయ్యా. యది కపోతమిమం నా ముచ్చసి తర్హి అద్యైవ మే ప్రాణం విపశ్యంతి. ఇప్పుడు కనుక నాకు ఈ పావురం కనుక నా ఆహారం ఇవ్వకుంటే నా ప్రాణం పోవడం ఖాయం, నేను చచ్చిపోతాను.
విపన్యే చ మయి మమ పుత్రాః దారస్య అనాథ మరిష్యతి. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నా కుమారులు, నేను చనిపోయిన మరుక్షణమే వాళ్ళు ఆకలేసి వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. తేనే తే మహాధర్మం స్యాయత్. కాబట్టి నువ్వు ధర్మాత్మం చేయబట్టి నా ప్రాణం కాపాడుము. అతో బహూనాం రక్షణార్థం ముచ్చత్మమేకం కపోతం ఇది రాజ అశిష్ట. కాబట్టి నా నా ఆకలి బాధ తీర్చినట్టయితే నా పిల్లలు బతుకుతారు, నేను బతుకుతాను. కాబట్టి దయచేసి ఆ పావురాన్ని నాకు ఆహారం ఇవ్వండి మహారాజా అని ఈ యొక్క డేగా ఆ శిబి చక్రవర్తి అన్నదండి. అన్న తర్వాత అప్పుడు ఆ శిబి చక్రవర్తి ఈ విధంగా అంటున్నాడు, మహాభాగ తవ తవ తవధన్యదే వక్షయామి కల్పస్మి తేన త్వం జీవితం దారిష్యసి కపోతస్య రక్షితో భవిష్యతి. ఎట్టి పరిస్థితిలో పావురాన్ని మాత్రం నీకు ఆహారం ఇవ్వను. కాబట్టి కపోతం, నువ్వు ఆహారం తినకూడదు, చచ్చిపోతుంటున్నావు, కపోతం బదులుగా వేరొక ఆహారం ఇస్తాను తీసుకో అని ఈ యొక్క శిబి చక్రవర్తి ఆ డేగతో అన్నాడండి. అనగానే వెంటనే శయను ఆకతయత్. అప్పుడు డేగ అంటుంది, రాజా ఓ మహారాజా కపోతో నామ శయనేనాం విధాత్ర విహీత ఆహార విధాత్ర బ్రహ్మ. ఏమయ్యా శివ చక్రవర్తి, ఓ మహారాజా, బ్రహ్మదేవుడు కేవలం ఆ పావురము మాకు ఆహారం కొరకే పుట్టించాడు. మాకు ఆహారం అంటే ఏం తినాలి? పావురం మాత్రమే తినాలి. ఆ బ్రహ్మదేవుడు కేవలం ఈ యొక్క ఈ డేగలకు ఆహారం కొరకే ఆ పావురం పుట్టించాడు. అతః కపోతత్ అన్యై వాస్తుభి నామే ప్రయోజనం. కాబట్టి నాకు మిగతాడితో ప్రయోజనం ఏముందండి? నాకు ఆహారము ఏం కావాలి? పావురమే నాకు కావాలి అని ఈ యొక్క డేగా శిబి చక్రవర్తితో అన్నదండి. అని అప్పుడు రాజా ఆయి పతత్రీన్ వృథాయం నే నిర్బంధ. అప్పుడు రాజు అంటున్నాడు, అయ్యా మీరు నన్ను నిర్బంధించారు, ఏం మాట్లాడో నాకు అర్థం కావట్లేదు. ఓ కపోతమా, ఓ డేగా, ఓ సేన, నువ్వు అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. మమ జీవితస్య వ్యయేనపి అస్య ప్రాణం పరిరక్షణీయం ఇది ధీరో మే నిశ్చయ. కాబట్టి నేను కపోతం ప్రాణం కాపాడుతాను, నీకు ఆకలి బాధకు తీరుస్తాను, నా దగ్గరికి వచ్చినట్టు ఎవరిని ఇబ్బంది పెట్టను, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాను. అతః కపోత ధన్యం అభిమతం వరం యాచస్వ తత్తే దస్యామితి. కాబట్టి కపోతం బదులుగా ఇంక ఏ వరమను కోరుకో, అది నీకు ఇస్తాను అని శిబి చక్రవర్తి ఆ డేగతో అన్నాడండి. అన్న తర్వాత అప్పుడు సేనం అప్పుడు సేనం మళ్ళీ అంటుంది, ఏమంటుందంటే, రాజాన్ ఓ మహారాజా యది ఈదృస్తే నిశ్చయం తరిహి మాం నాం ముచ్యతం కపోత. అసలు నాకు కావాల్సింది పావురం కావాలి, కానీ పావురం బదులుగా నువ్వు వేరొక వరం కోరుకున్నావుగా, కాబట్టి నీ వరాన్ని కోరుకుంటున్నా అన్నాడు. అని అప్పుడు డేగా అంటుంది, ఏమంటుందంటే శిబి చక్రవర్తి, తవ శరీరస్య దక్షిణ భాగాత్ కపోత ప్రమాణం మాంస ముక్తకృత్యం మహువ్యం దేహి తద్భక్షణే అహం తృప్తి గమిష్యామి. కాబట్టి చెప్పాడు, పావురము ఎంత బరువు ఉంటే పావురానికి సమానమైనటువంటి మాంసం నాకు కావాలి. కాబట్టి పావురం ఎంత బరువు ఉంటే అంతే బరువు మాంసం నాకు కావాలని ఈ యొక్క డేగా శిబి చక్రవర్తి అన్నది. అప్పుడు శిబి చక్రవర్తి కూడా తప్పకుండా పావురం ఎంత బరువు ఉంటే అంత మాంసాన్ని నీకు త్యాగం చేస్తాను అని చెప్పాడు. చెప్పి ఈ యొక్క డేగ ఏమంది, దక్షిణ భాగే నీ యొక్క కుడి భాగం ఉన్నటువంటి శరీరం మొత్తం నాకు ఇవ్వు అని ఈ యొక్క డేగ అడిగిన తర్వాత తత్శ్రుత్వా రాజా సంతృష్టంతరంగే యది మధ్యే మాంసేన ఏకస్య ప్రాణీనౌ రక్షణం భవిష్యతి తర్హి కృతర్ధతే జనున్ ఇత్యస్భాస్యం సవిదే తిష్టన్యత్య స్వభార్య ముఖే చక్షు పతయమాస. తన మనసులో ఆనందం కలిగింది.
నా కోరిక ఫలించబోతుంది. నేను 2 ప్రాణాలు కాపాడుతున్నాను. 1 పౌర ప్రాణం కాపాడుతున్నాను, 2 డేగ యొక్క ప్రాణం కూడా కాపాడుతున్నాను. నాకు చాలా ఆనందం వేస్తుంది. మరి ఈ పని చేయనా చేయొద్దని తన భార్య యొక్క ముఖాన్ని చూసిందంట, భార్య వైపు చూశాడంట. చూసిన తర్వాత అప్పుడు వెంటనే రాజన్యపుత్రి సా సాధ్వి పత్యు ఆకృతం అవగతం తస్య విషాదం యశః ఫలిత మిచ్చంతి ఖడ్గమాదాయ తస్య దక్షిణ అంగేన ఏకైక్ష చిత్వం మాంసమాదాయ తులమారోపయత్. ఇది మనకు లఘు సమానాన జాగ్రత్త చదవండి. ఖడ్గమాదాయ తస్య దక్షిణంగాని ఏకైక్ష చిత్వ మాంసమాదాయ తులమారోపయత్. వెంటనే భార్య చూడగానే భార్య కూడా వచ్చింది. ఏమండి, నువ్వు చాలా ధర్మాత్ముని, ఒక ప్రాణం కాపాడుతుంటే అంతకన్నా కావాల్సిన పుణ్యం ఉందండి, ఇచ్చేయండి అని భార్య కూడా తనకు భర్త ఏంటో శిబిశక్తితో చెప్పిందండి. చెప్పిన తర్వాత అటువైపు ఆ తర్వాజలో, అంటే బరువు చూకినటువంటి తర్వాజలో ఒకవైపు పౌరం కూర్చోబెట్టిండు, ఇటువైపు మరి తనకు తాను కోసుకోలేడుగా, తనకు తాను ఆ కత్తితోని తన మాంసం తాను కోసుకోలేడుగా. తన భార్యని పిలిచి ఆ భార్య వచ్చి తన కత్తితో కుడి భాగం వైపు ఉన్నటువంటి ఆ మాంసం మొత్తం కట్ చేసి ఆ ఒక త్రాసులో, అంటే తర్వాజలో వేసిందండి. అందులో వేసింది. అక్కడ తులాభారం అంటే అక్కడ అందులో వేసింది. అందులో వేసిన తర్వాత యథా మాంసే ఆ పూర్యతే తులా తత కపోతో గురుత ముచ్చతి. ఎంత తులం అంత ఎంత వేసినప్పుడు కూడా సమానమైన తులం రావట్లే, ఇంకా బరువు పెరుగుతుంది. కపోతం అంటే కుడి భాగం వైపు ఉన్నటువంటి మాంసం మొత్తం పూర్తయినప్పుడు కూడా కపోతమే ఎక్కువ బరువు ఉంది. మరో కపోతం సమానమైనటువంటి బరువు కావాలిగా, అంటే ఈ భాగం మొత్తం పూర్తి అయిపోయింది. పూర్తయిన తర్వాత ఆ వెంటనే శరీరస్య దక్షిణ భాగం సమగ్రే అవసన తదీయం రాజ్ఞ వనాత ఏం ఆశ్ర బిందు క్షితౌ పాపత. దక్షిణ భాగం పూర్తయిన తర్వాత శిబి చక్రవర్తి యొక్క ఎడమ కన్నీటి చుక్క కారింది. అంటే అంటే ఈ యొక్క కన్నీటి చుక్క భూమి మీద పడిపోయింది, అంటే ఏడుస్తున్నట్టు దాని అర్థం. ఇది ఎవరు చూసిరు? డేగ చూసింది. డేగ చూసి ఏమంటుందంటే తదవలోక్య శయనం అంటుంది, రాజా ఓ మహారాజా మాంసధనేన తవస్తి కేదేతి ఆశ్రు బిందు కథయతి. నువ్వు నీ ఇష్టపడేగా నాకు మాంసం ఇచ్చింది. భోజనం పెట్టేటప్పుడు సంతోషం పెడితే తిన్నవాళ్ళు కూడా తృప్తుంటుంది, నువ్వు పెట్టేటప్పుడు ఏడ్చుకుని పెడితే తృప్తుంటుందా? ఉండదు. కాబట్టి నీ మాంసం నాకు త్యాగం చేస్తూ నీకు సంతోషం లేదు, నువ్వు బాధపడుతూ ఉన్నావు. నహం తే మాంస గృహయామి ఇది వాదనం ప్రస్థిత. నీ మాంసం నాకు వద్దు, నీ మాంసం తినను, నాకు అవసరం లేదు అని ఈ డేగ శిబి చక్రవర్తితో అన్నదండి. అన్న తర్వాత అప్పుడు రాజా ఆబ్రవీత్, అప్పుడు శిబి చక్రవర్తి మాట్లాడుతున్నాడు. మహాసత్వ ఓ మహాన్భావ అన్యతానా మంతవ్యం భవత, నువ్వు వేరే విధంగా భావించుకోవద్దు. తులాయం కపోత మధ్యమపి గురుతరం దృష్టవ దక్షిణ భాగస్వేవ ఆత్మనో అపిదాని పరం ప్రయోజనం భవిస్తతి చింతయతౌ వామభాగస్వ విరసిత ప్రమోద. దక్షిణ భాగం మొత్తం పూర్తయిన తర్వాత సమానమైనటువంటి తులాభారం రానప్పుడు అప్పుడు వామ భాగం అంటే ఇటు భాగం, అంటే ఎడమ భాగం, అంటే ఎడమ భాగం కూడా శరీరము త్యాగం చేస్తున్నాను, ఇక నా జీవితం చాలు, ఇంతకన్నా కావాల్సింది ఏమన్నా ఆనందంతో ఆనంద బాష్పాలు తప్ప నేను నీకు మాంసం ఇచ్చేటప్పుడు ఇవ్వొద్దని మానసికంగా బాధపడతలేనా, ఇది ఆనంద బాష్పాలు తప్ప నేను అని చెప్పాడు. ఎవరు? శిబి చక్రవర్తి. చెప్పిన తర్వాత తేనయం వామత్ అక్షణం సంతోష బాష్పం సమాజాన్ని నాతు శోభని అత కపోతస్య ప్రతినిధత్వం మమ కృత్స్వానం శరీరమేమ స్వాక్రియతమితి వాదన్ స్వయం తులామారోహ. అంటే కుడి భాగం అయిపోయింది, ఎడమ భాగం అయిపోయింది, ఇక చివరికి అయినా కూడా సమానమైన సమానమైన భారం రాట, సమానమైనటువంటి బరువు లేడు. చివరికి వెళ్ళి
ఆ తర్వాజులో కూర్చున్నాడు, ఆ తులంలో కూర్చున్నాడు, అందులో కూర్చున్నాడు. అప్పుడు సమానమైనటువంటి కపోత ఎంత బరువు ఉందో సమానం బరువు వచ్చిరు. తస్మిన్నీ వక్షనే నభస పుష్పవృష్టి పాపాత్. ఎప్పుడైతే ఆ తర్వాతలు కూర్చున్నాడో వెంటనే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవద్వంద్వ భయే నే సర్వే లోక సహాచర్య బభుహ. సమస్తమైనటువంటి దేవతలు నభస ఆకాశము నుంచి పుష్పవృష్టి అంటే పూల వర్షం కురిపించారు. ఎవరి మీద? శిబిశక్తి మీద పూల వర్షం కురిపించి ఒక దేవతలు చేయనటువంటి గొప్ప పని చేశారు. ఎవరు? శిబి చక్రవర్తి. తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహున్న వ్యక్తి అని దేవతలను ఆశ్చర్యపోయి సంతోషంగా ఆ ఒక శిబిశక్తి మీద పూల వర్షం కురిపించారు. నభసాక పాపాత్ పుష్పవృష్టి. ఆకాశం నుంచి ఏ వర్షం కురిచారు నానా? పుష్పవృష్టి. శయనే కపోతమపి దివ్య రూపధరౌ వృత్వ. కాబట్టి ఈ డేగ అవతారం ఎత్తింది, ఈ పావురవత అవతారం ఎత్తింది ఎవరంటే ఆవం. అహం అంటే నేను, ఆవం అంటే మీ ఇద్దరం, ఓయం అంటే మేమందరం. ఆవం అంటే మేమిద్దరం వసవనలౌ తవ భూత్యాయ పరీక్షితమా గతౌ. నాయన శిబి చక్రవర్తి, నేను దేవేంద్రుని, ఇతడు అగ్నిదేవుడు. గ్రద్ద దేవేంద్రుడు, కపోతం అగ్నిదేవుడు. వాళ్ళంటనే తన నిజమైన అవతారం ప్రత్యక్షమై స్వర్గలోకం నుంచి భూలోకానికి నిన్ను పరీక్షిద్దాని వచ్చాం, నీ గురించి స్వర్గలోకం చెప్పుకుంటున్నాం. శిబి చక్రవర్తి చాలా దయా స్వభావం కలిగినవాడు, సమస్తమైనటువంటి కోటి జీవరాశులు తన ప్రాణంతో సమానం భావించుకున్నటువంటి మహోన్న వ్యక్తి అని విన్నాను. అది తెలుసుకోవడం కొరకు మేమిద్దరము డేగ అవతారం, కపో అవతారం వచ్చి నేను పరీక్షించావు నాయన. కాబట్టి సత్యం దయాలు రేవాసి. కాబట్టి నీవు సత్యవంతుని, దయా స్వభావం కలిగినటువంటి వ్యక్తివి. చిరం విజస్వ ఇత్యుక్తం స్వస్థానమ మరోప్యతం. నువ్వు సుఖంగా జీవించు అని ఆశ్రయించి ఈ యొక్క భూలోకం నుంచి స్వర్గలోకానికి దేవేంద్రుడు అగ్నిదేవుడు వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత రాజపి దేవతానాం ప్రసాదనే సద్య ఏవ అక్షంతరంగే భృత్వ ప్రస్థిత యశః చిరం రాజ్యం చకారః. వాళ్ళ యొక్క అనుగ్రహం చేత తన శరీరం తనకు వచ్చింది. తన సుఖంగా ఆ రాజ్యం ప్రజలందరూ సుఖంగా పరిపాలిస్తూ ఈ విధంగా కాలం గడుపుతూ ఉన్నారు. అంటే మనం దీంట్లో నీతి ఏంటి? సత్యాన్ని ఆచరించాలి, ధర్మాన్ని పాటించాలి, సమస్తమైన జీవరాశులు నా ప్రాణంతో సమానంగా భావించుకోవాలని ఈ యొక్క నీతి అండి. మనకి ఇందులోనే లఘు సమాధానాలు, అదేవిధంగా ఏకపదాని, అదేవిధంగా ఎస్ఐ క్వశ్చన్, అదేవిధంగా సందర్భ వాక్యాలు కూడా అడుగుతారు నాన్న. మనకి ఎస్ఐ క్వశ్చన్స్ కూడా మనకి ఎస్ఐ క్వశ్చను ఇందులో శిబి చక్రవర్తిన భూతాయ వివృత. శిబి చక్రవర్తి గురించి వివరించండి. వసవనలో శిబి చక్రవర్తి కథం పరీక్షితవంతః. స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి దేవేంద్రుడు అగ్నిదేవుడు ఏ విధంగా పరీక్షించాడు అంటే రెండింటికి ఒకటే ఆన్సర్ నాన్న. రెండు క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు మనకి రోమన్ అంకె 8 లఘు సమాధాన. రాజా వ్యహంగోత్తమ సేనేనాం కిమితి ఆబ్రవీత్. రాజు విహంగోత్తమ అంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి సేనేనం డేగతో కిమితి ఏమని ఆబ్రవీత్ అన్నాడు. రాజా విహంగోత్తమ సేనేనాం విహంగోత్తమ అయం తపస్వి కపోతః రక్షణార్థం మాం ఉపగతః ఇది ఆబ్రవీత్. అయం తపస్వి అయినటువంటి కపోతం ఈ పావురము రక్షణార్థం రక్షించండి మమ నా దగ్గరికి ఉపగతః వచ్చింది ఇది అని ఆబ్రవీత్ అనెను. నెక్స్ట్ రాజన్యపుత్రి శిబే భార్య కిం కరోత్. తన యొక్క శిబి చక్రవర్తి భార్యతో ఏమన్నాడు? రాజన్యపుత్రి శిబి భార్య ఖడ్గమాదాయ తస్య దక్షిణ అంగాని ఏకైకశ సిత్వ మాంసమాదాయ తులమా రోపయత్. భార్య వచ్చి తన ఒక కత్తి తీసుకొని ఖడ్గమాదాయ తన ఒక కత్తితో తస్య శిబి చక్రవర్తి యొక్క దక్షిణ అంగాని అంటే కుడి భాగంలో ఉన్నటువంటి ఏకైక్ష సిత్వం
ఆ మాంసం మొత్తం ముక్కలు ముక్కలు కోసి మాంసమాదాయ ముక్కలు ముక్కలు కోసి తులమారోపయత్ ఆ త్రాసులో వేసిందండి. నెక్స్ట్ దివ్య రూపధారవ్ సేనే కపోతౌ కౌ. దివ్య రూప ఆ ఒక దేవతలు గ్రద్ద రూపంలో, అదే ఆ దేవతలు డేగ రూపంలో పావు రూపంలో వచ్చింది ఎవరు? దివ్య రూపధారవ్ సేన కపోతవ్ వస వనలవ్ అంటే దేవేంద్రుడు అగ్నిదేవుడు నాన్న. నెక్స్ట్ మనకు రోమనెంకే 10 అంటే మనకు 1 మార్క్ బిట్టు, రోమనెంక 10 1 మార్క్ బిట్ నాన్న. మనకి సేనేన కం అందావత్, సేనేన డేగ కం దేనిని అందావత్ ఎంబడించింది, దేని అంట పరిగెత్తుకుంటూ వెళ్ళింది, దేన్ని పట్టుకోవాలని వెళ్ళింది. సేనేనాం ఏకం కపోతం, ఇన్ననా కపోతం అంటే పావురం యొక్క ఎంట పడింది. విహంగోత్తమక ఆకాశములో చాలా ఎత్తైనటువంటి, చాలా ఆకాశములో ఎత్తుగా ఎగిరి ఏంటి నానా డేగలు, దాన్ని ఏమంటాం? సేనేనాం. ఏమంటాం నాన్న? సేనేనః. చెప్పండి, సేనేనః. నభసత్ కహ పాపత్, ఆకాశం నుంచి ఏ వర్షం కురిపించారు? పుష్పవృష్టి. ఏ వర్షం నాన్న? పుష్పవృష్టి. ఏ వర్షం నాన్న? పుష్పవృష్టి అంటే పూల వర్షం సమస్తమైన దేవతలు శిబిశక్తి మీదపై కురిపించారు. నెక్స్ట్ మనకి రోమనెంకే 6 నాన్న, అంటే సందర్భవాక్యాలు అడుగుతున్నానా. మనకి రాజాన్ బభుక్షు మమత్యనం మమత్యంతం పీడయతి. ఈ మాట ఎవరంటారు? సేనేనాం డేగ. ఎవరితో అంటది? శిబిశక్తుడితో అంటదండి. ఇది సందర్భవాక్యం. ఏమన్నది? నన్ను బాగా ఆకలి బాధిస్తున్నది రాజా, ఓ మహారాజా, బుభుక్ష బాగా ఆకలి, మమత్యంత అంటే బాగా ఆకలితో బాధపడుతున్నాను, పీడిస్తుంది, నన్ను ఆకలి బాధ రక్షించండి అని సేనేనాం శిబిచక్రవర్తితో అంటున్నటువంటి సందర్భం. చరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మః. ఇది ఎప్పుడు అంటారు? ఆ కపోతం, ఆ పావురాని ఆహారము నాకు ఇవ్వండి అన్నప్పుడు శిబిచక్రవర్తి సేనేనం డేగతో చెప్తున్నటువంటి సందర్భం అనేది. చరణాగతస్య నన్ను రక్షించు అని వచ్చిన వాళ్ళని పరిపాలనమేమో రాజ్ఞ ప్రథమో ధర్మ, ఆపదలో ఉన్న వారిని కాపాడమే రాజు యొక్క ప్రథమ ధర్మము అని ఈ యొక్క శిబిచక్రవర్తి కపోతం అంటే శిబిచక్రవర్తి డేగ అంటే సేనంతో చెప్పినటువంటి సందర్భం. సత్యం దయాళురేవాసి అంటే ఈ భూలోకంలో నీలాంటి సత్యవంతుడు, నీలాంటి దయ స్వభావం కలిగిన వాడు ఈ భూలోకం ఎవరు లేరయ్యా అని ఆ అగ్ని దేవుడు, ఆ దేవేంద్రుడు ఇద్దరు చెప్పినటువంటి సందర్భం అనేది. మనకు మొత్తం 4 లెసన్ పూర్తయిందానా. నెక్స్ట్ పాఠం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.